పెట్టుబడులపై ఆసక్తి తగ్గని వారికి ఓ గుడ్ న్యూస్. ఇప్పటిదాకా ఫిజికల్ గోల్డ్ లేదంటే గోల్డ్ ఈటీఎఫ్లలో మాత్రమే ఇన్వెస్ట్మెంట్కి వీలుండేది. కానీ ఇకపై ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ పేరుతో మరో రకం పెట్టుబడిని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంతకీ ఏంటి గోల్డ్ రిసిప్ట్స్? వీటిలో ఎలా పెట్టుబడి పెట్టాలి? వాచ్ ది స్టోరీ. బంగారం ఇప్పట్లో వద్దు, అయినా లాభం పొందవచ్చా? ఎస్, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ టూల్సే ఆప్షన్. గోల్డ్ ఈటీఎఫ్స్ మాత్రమే కాదు, ఈజీఆర్ కూడా. ఏంటి ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్? బంగారం కొనడంపై ఇప్పుడు సెటిల్మెంట్ ఇష్యూ నడుస్తోంది. అయినా సరే పెట్టుబడి సాధనంగా చూసినప్పుడు గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ భారీగానే పెరిగాయి. అయితే ఇవే కాకుండా మరో రకం పద్ధతి వచ్చిందిప్పుడు. అదే ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఈ మధ్యనే ప్రవేశపెట్టిన ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ ఈజీఆర్లు సాంప్రదాయ గోల్డ్ మార్కెట్లో ఒక సరికొత్త విప్లవాన్ని తెచ్చాయి. గోల్డ్ ఈటీఎఫ్ అనేది ప్రాథమికంగా ఒక మ్యూచువల్ ఫండ్ లాంటిది. దీని నెట్ ఎసెట్ వాల్యూ నేరుగా మార్కెట్లోని బంగారం ధరలతో లింక్ అయి ఉంటుంది. ఇందులో ఇన్వెస్టర్లు ఫండ్ యొక్క యూనిట్లను కొనుగోలు చేస్తారు. ఆ బంగారాన్ని భద్రపరచడం, ఇన్సూరెన్స్, ఇతర కార్యాచరణ బాధ్యతలను మనం కొనుగోలు చేసే ఈటీఎఫ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ చూసుకుంటుంది. అలానే ఈజీఆర్ అనేది సెబీ నియంత్రణలో ఉండే వాల్టులలో భద్రపరిచిన అసలైన ఫిజికల్ గోల్డ్ పై మీకు లభించే నేరుగా డీమెటలైజ్డ్ క్లెయిమ్. అంటే ఇక్కడ మీరు కేవలం ఫండ్ యూనిట్లను కాకుండా వాల్ట్లో భద్రంగా ఉన్న అసలైన నిఖార్సైన బంగారానికే యజమాని అవుతారు. షేర్లలాగే ఇది కూడా నేరుగా మీ డీమ్యాట్ అకౌంట్లో కనిపిస్తుంది. అంటే అవసరమైనప్పుడు భౌతికంగా కూడా డెలివరీ తీసుకోవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్ బంగారం ధరలతో లింక్ అయి ఉండే మ్యూచువల్ ఫండ్ యూనిట్లు. గోల్డ్ ఈజీఆర్ ఆర్సీబీ నియంత్రిత వాల్టులలో భద్రపరిచిన అసలైన ఫిజికల్ బంగారానికి లభించే డైరెక్ట్ ఓనర్షిప్ క్లెయిమ్స్. గోల్డ్ ఈటీఎఫ్లు గత 10 ఏళ్లుగా మార్కెట్లో అందుబాటులో ఉండడం వల్ల మార్కెట్లలో ఇంట్రాడే ట్రేడింగ్ అధిక లభ్యతను కలిగి ఉంటాయి. కానీ గోల్డ్ ఈజీఆర్ ఈ మధ్యనే మార్కెట్లలో ఎంట్రీ ఇవ్వడం వలన ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. అందువల్ల ప్రస్తుతానికి ట్రేడింగ్ వాల్యూస్, లిక్విడిటీ తక్కువగా ఉంటాయి. గోల్డ్ ఈటీఎఫ్ ను మేనేజ్ చేయడానికి ఏటా 50 నుంచి 100 బేసిస్ పాయింట్ల పరిమాణంలో రూపంలో ఛార్జ్ చేస్తారు. గోల్డ్ ఈజీఆర్లను వీటి వాల్టింగ్, ఇన్సూరెన్స్ ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి. ప్రస్తుత బంగారం ధరల ప్రకారం ఇవి ఏటా కేవలం 5 నుంచి 8 బేసిస్ పాయింట్లు మాత్రమే ఉంటాయి. ధరల పరంగా చూస్తే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు ఈజీఆర్లు భారీగా డబ్బును ఆదా చేస్తాయి. గోల్డ్ ఈటీఎఫ్లలో ఏటా మేనేజ్మెంట్ ఫీజు రూపంలో కొంత మొత్తం కట్ అవుతుంది. కానీ ఈజీఆర్ వాల్టింగ్ ఖర్చులు చాలా తక్కువ కాబట్టి 5 నుండి 10 సంవత్సరాల పాటు లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేసే పెద్ద ఇన్వెస్టర్లకు ఎక్కువ లాభం. పైగా ఇది నేరుగా ఫిజికల్ గోల్డ్ కు క్లెయిమ్ కాబట్టి స్పాట్ బులియన్ ధరలను చాలా ఖచ్చితత్వంతో ట్రాక్ చేస్తుంది. ఫైనల్ గా ఈ డేటాను చూస్తే తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టే వారికి గోల్డ్ ఈటీఎఫ్లు, అదే పెద్ద మొత్తంలో లాంగ్ టర్మ్ కోసం దాచుకోవాలి అనుకుంటే మాత్రం గోల్డ్ ఈజీఆర్లు బెస్ట్ అనేది ఈ రంగంలోని నిపుణులు చెప్పే మాట.